హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి డిఫరెంట్ కంటెంట్ అలానే డిఫరెంట్ టాపిక్ అయితే వీడియో ఉండబోతుందండి. ఈ వీడియో వచ్చేసి పెండిలం రీడింగ్ అనమాట. పెండిలం బోర్డు మీద ఉండే ఈ డివైన్ కాయిన్ తోటి యూనివర్స్ మీకు సమాధానాలు అయితే ఇస్తారు. మనం ఇక్కడ 5 ఎనర్జీస్ కార్డ్స్ అనేది స్ప్రెడ్ చేస్తాము. ఈ 5 ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఏ విధంగా వస్తుందంటే, ఇప్పుడు ఏ ఎనర్జీ నడుస్తుందో దాన్ని బట్టి ఇక్కడ మీ సిచ్యువేషన్స్కి యూనివర్స్ నుండి వచ్చే సమాధానాలు. ఇక్కడ 3 ప్రశ్నలు అయితే వేయటం అయితే జరుగుతుంది. ఈ 3 ప్రశ్నలు కూడా ఈ డివైన్ కాయిన్ ఏ ఎనర్జీ అనేది టచ్ చేస్తుందో, ఏ ఎనర్జీస్ అయితే సూచిస్తుందో దాన్ని బట్టి రీడింగ్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ డివైన్ కాయిన్ అనేది ఎనర్జీస్ అన్నది తీసుకుని మీకు ఇక్కడ సమాధానాలుగా ఇవ్వటం అయితే జరుగుతుంది. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి. ముందుగా ఈ ఆస్ట్రో ఎనర్జీస్లోని రాసులు ఉంటాయి, హౌసెస్ ఉంటాయి, ప్లానెట్స్ ఉంటాయి, అంటే గ్రహాలకు సంబంధించి. మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా పర్వాలేదు, మీరు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నా సరే, ఇక్కడ ఈరోజు ఈ పెండిలం బోర్డులో ఎనర్జీస్ అనేది వచ్చిన దాన్ని బట్టి మీరు మీ ప్రాబ్లం నుండి ఈ సమస్యలు రావచ్చు, తప్పించుకోవచ్చు, అండ్ మీరు వీటి నుండి బయటపడవచ్చు. అండ్ మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో రిలేషన్షిప్ పరంగా, కెరీర్ పరంగా, జాబ్ పరంగా ఏదైనా కావచ్చు, ఏదైనా మీకు ఇక్కడ సమాధానాలు అయితే వస్తాయి. ఇది ఓన్లీ లవ్ రీడింగ్ అనే కాదండి, లైఫ్, లవ్, కెరియర్ దీనికి సంబంధించి ఎనర్జీస్ అన్నమాట. మీరు ఇక్కడ ఎంచుకున్న దాన్ని బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ క్లారిఫికేషన్ కూడా తీద్దాం. క్లారిఫికేషన్తో పాటు అండ్ అలానే ఎస్ఆర్నో ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం అండి. ఇవి కూడా 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. ఈ 5 ఎనర్జీస్ కార్డ్స్లో కూడా మరి మీరు ఏదైతే అనుకుంటున్నారో జరుగుతుందా లేదా దీనికి సంబంధించి ఈ రీడింగ్ వచ్చేసి పికే కార్డ్ రీడింగ్ అండి. అంటే ఇక్కడ మీరు ఏ ఎనర్జీ పిక్ చేసుకుంటారో దాన్ని బట్టి సమాధానాలు అయితే వస్తాయి. నేను ఇక్కడ 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. ఈ 5 ఎనర్జీస్ కార్డులో మీరు 1 ఎంచుకుంటారా, 2, 3, 4, 5 వీటిలో ఏ నెంబర్ అయితే ఎంచుకుంటారో. ఒకటే ఎంచుకోవసరం లేదండి, కాంబినేషన్స్ ప్రకారంగా 1, 3, 5 లేదంటే 2, 5, 3 ఏదైనా పిక్ చేసుకోవచ్చు ఈ రకంగా. ఇవి ఆస్ట్రో ఎనర్జీస్ కార్డ్స్ అనమాట. ఈ ఆస్ట్రో ఎనర్జీస్ కార్డ్స్ అనేవి ఇక్కడ నేను స్ప్రెడ్ చేస్తాను. కనిపిస్తున్నాయి కదా. ఇది యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఏ ఎనర్జీస్కి అయితే కనెక్ట్ అవుతున్నారో దానికి మీరు ఇచ్చే సమాధానం. మీరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతారండి. ఈ కార్డ్స్ షఫల్స్ చేసి 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను కదా. ఈ 5 ఎనర్జీస్ కార్డ్స్ అనేది స్ప్రెడ్ చేసినప్పుడు మీరు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం అనమాట. ఒక పర్సనల్ రీడింగ్లా మీకు ఈ రీడింగ్ అయితే ఉంటుంది. మధ్యలోంచే తీస్తాను కార్డ్స్. 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ 6 కార్డ్స్ వచ్చాయండి. చూడండి, హీలింగ్ ఎనర్జీ అనేది వచ్చింది. ఓకే, 6 కార్డ్స్ అయితే వచ్చాయి. సరే అండి, ఈ 6 కార్డ్స్లోని మీరు ఒక ఎనర్జీ 1 నుండి 6 వరకు ఉన్న వాటిలో ఎనర్జీస్ పిక్ చేసుకోండి. అలానే ఎస్ఆర్నో అయితే 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. ఎస్ఆర్నో ఉంటుంది. ఇదండి మరి. ఓకే 1, 2, 3, 4, 5, 6 ఈ ఎనర్జీస్లో మరి మీరు ఏ కాంబినేషన్స్లో నెంబర్ తీసుకుంటారా? 1 తీసుకుంటే, 3 తీసుకుంటే, 5 తీసుకుంటారా, లేదంటే 2 తీసుకుంటారా, 4 తీసుకుంటారా, అండ్ 6 తీసుకుంటారా? ఇలా కాంబినేషన్స్ ప్రకారం తీసుకోండి. మనం ఇక్కడ 3 ప్రశ్నలు అయితే వేస్తాము. 3 ప్రశ్నలకి అక్కడ ఎనర్జీస్ ఏం వర్క్ అవుతుందో చూద్దాం. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నేను 3 టైమ్స్ అయితే ఈ కాయిన్ రోల్ చేయడం అయితే జరుగుతుందండి. అలానే ఈ కాయిన్ ఏ ఎనర్జీస్ కార్డ్స్ సూచిస్తే ఇప్పుడు ఎనర్జీస్ అనేవి జరుగుతున్నవి, ఇవి కనెక్ట్ అయ్యి మనకి రీడింగ్ రావడం అయితే జరుగుతుంది. అలానే మీరు ఎనర్జీస్ అనేది పిక్ చేసుకుంటారు కదా, ఈ కాంబినేషన్స్ ప్రకారం మీకు సెల్ఫ్ రీడింగ్ లాగా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఓకే, ఇది డివైన్ కాయిన్ అండి. డివైన్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్.
చూసే వ్యూవర్స్ మనసులో ఎటువంటి ప్రశ్నతో ఉన్నారో మరి వారి మనసులో ఉండే ప్రశ్నకు మీరు సరైన సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాం. సిక్స్ కార్డ్స్ చూపించిందండి. ఈ కార్డ్స్ చూపించారు. ఏం ఎనర్జీ కనెక్ట్ అయిందో చూద్దాం. 6 లవ్ పార్ట్నర్షిప్. నైస్ కదా. 6 అన్నది ప్రేమకు సంబంధించిందండి. శుక్ర మహాదశ సంబంధించింది. సో ఇది కూడా చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మీకు ఇక్కడ న్యూమరాలజీ ప్రకారం చెప్పాలి అంటే మీ డేట్ ఆఫ్ డే రోజు ఉంటుంది కదా, ఏదైనా సరే 2 + 5 25వ తారీఖున పుడితే కలిపితే 7 అవుతుంది. అలానే 16న పుడితే 1 6 కలిపితే 7 అవుతుంది. అలాగే 7 వచ్చిన నెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లవ్ ఫెయిలియర్ అండ్ లైఫ్ ఫెయిలియర్గా ఉంటారు కదా. మీ లైఫ్లో ఇప్పటి నుంచి లవ్ అనేది అన్కండిషనల్ లవ్, మీ లైఫ్లోకి న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు. అండ్ అలానే విడిపోయిన భార్యాభర్తలైనా సరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగిసిపోతుంది. అండ్ సోల్మేట్ లవ్తో మీకు లవ్ బంధం అన్నది ముడిపడుతుంది. అదే లైఫ్ పార్ట్నర్గా ఉండబోతున్నారు. ఇదండి ఇది ఎనర్జీ. 7th హౌస్ అంటే ఇప్పుడు చాలామంది డివోర్స్ విషయంలో కానీ, థర్డ్ పార్టీ వారి విషయంలో కానీ, అండ్ లవ్ ఫెయిలియర్ విషయంలో కానీ ఎవరైతే సఫర్ అవుతున్నారో ఈ కాయిన్ ఏం చెప్తుందంటే, ఇక్కడ మీకు ఏ బంధం అయితే కావాలని కోరుకుంటున్నారో అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయని లైఫ్ అయితే డివైన్ అయితే ఇస్తున్నారంట. ఇప్పుడు దశ ఏం జరుగుతుంది అంటే శుక్రుడికి సంబంధించింది ఎనర్జీస్ అయితే రావటం అయితే జరిగింది, ప్రేమకు సంబంధించండి. అలానే ఇంకోటి చెప్పాలంటే కుజుడు గ్రహం కూడా ఉంది. అంటే పెళ్ళిళ్ళు లేటుగా అవుతాయి కదా, మ్యాచెస్ వచ్చి వెళ్ళిపోవటం, అలానే పెళ్ళయి వెంటనే డివోర్స్ అవ్వటం, ఇలా ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకైతే ఎనర్జీస్ అనేది వర్తిస్తుంది. సో మీ లైఫ్ ఇక్కడ ఏమీ నాశనం అయిపోలేదండి, నష్టపోలేదు. కానీ మీ లైఫ్లో అసలైన జీవిత భాగస్వామి రాబోతున్నారు. అండ్ అలానే మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీ పర్సన్ ఎవరైతే ఏడిపిస్తూ ఒక డివోర్స్ పరంగా ఏడిపిస్తున్నారో అండ్ ఇదంతా కూడా ఎండ్ అయిపోయి న్యూ లైఫ్గా స్టార్ట్ అవుతుంది మీ పర్సన్తో కూడా. అన్ని రకాలుగా చూసుకుంటే పాజిటివ్ ఉంది. మీ లైఫ్లో ఉండేవారు మీ సోల్మేట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది, డివైన్ బంధంగా కూడా కనిపిస్తుంది. ఇక్కడ శుక్రుడికి సంబంధించి ఎనర్జీ వచ్చింది అండ్ కుజుడికి సంబంధించిన ఎనర్జీస్ కూడా వచ్చింది. ఓకే, మరి నెక్స్ట్ ఇది చూసే వ్యూవర్స్ మనసులో ఎటువంటి ప్రశ్నతో ఉన్నారు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. ఈ కార్డ్ అయితే వచ్చిందండి. ఇది 5 నెంబరు. మీరేమంటున్నారంటే ఎంత కష్టపడుతున్నా ప్రతిఫలాలు అనేది లేదు. ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తున్నా అండ్ బిజినెస్ చేసినా గ్రోత్ లేకపోయినా, అసలు మీరు ఏ వర్క్ చేసినా కష్టమే కనిపిస్తుంది, కానీ ప్రతిఫలాలు అసలు సరిగ్గా కనిపించట్లేదు. రాబడి తక్కువ అండ్ ఖర్చులు ఎక్కువ అన్నట్టుగా అయిపోతున్నాయి కదా. రొటీన్ లైఫ్ అయిపోతుంది. ఇంకా లైఫ్లో ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు అండ్ ఎదుగుదల లేదు, ఏమీ లేదు అన్న వాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళకి ఇక్కడ లగ్జరీ లైఫ్ అనేది చూపిస్తుందండి. ఇక్కడ నుంచి మీకు చాలా చాలా బాగుంటుంది. ఇది శుక్రుడు సంబంధించిన ఎనర్జీ వచ్చింది, ఇది శుక్రుడు సంబంధించిన ఎనర్జీస్ రావడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు వర్క్ అనేది మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఏ వర్క్ ప్లేసెస్లో ఉన్నారో చేంజ్ అయితే అవుతారు. అండ్ ఈ చేంజ్ అనేది మీ మీరు వర్క్ అనేది చేంజ్ అవ్వాలి, ఆఫీస్ చేంజ్ అవ్వడం కానీ ఇక్కడ చేంజెస్ అనేది కనిపిస్తేనే, మీరున్న ప్లేస్ నుండి చేంజ్ అవుతేనే మీ ప్లేస్లో అదే మీ లైఫ్లో ఎదుగుదల అనేది చూస్తారు. అంటే ఉన్న ప్లేస్ మీకు కలిసి రావట్లేదండి, మీరు ఎక్కడున్నా సరే కొంచెం చేంజ్ అనేది ఉండాలి. ఓకే, అప్పుడే మీకు అన్నీ కలిసి వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. లేకపోతే ఇంకా రొటీన్ లైఫ్ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారన్నట్టుగా ఎనర్జీస్ అయితే చెప్తుంది. నెక్స్ట్ 3వ ఎనర్జీస్. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. 3 ఎనర్జీస్కి మీరు ఇచ్చే సమాధానం. ఈ 2 ఎనర్జీస్ కనెక్ట్ అయ్యారండి. ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ 2 ఎనర్జీస్ అనేది వర్క్ అవుతున్నాయి. ప్రజెంట్ ఇదే ఎనర్జీస్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఫైనల్గా యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. ఇది తీసి ఇది చూపిస్తున్నారు, చూద్దాం
ఇదిగోండి ఫీలింగ్ సబ్ కాన్షియస్ మైండ్ అయితే వచ్చింది. అంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అదే జరుగుతుందంట. ఇక్కడ కాయిన్ వచ్చి ఇక్కడికి వెళ్ళింది అంటే ఇప్పుడు మీరు ఏదైతే మైండ్లో తీసుకుంటున్నారో, ఏదైతే మనసులో పెట్టుకుని బాధపడుతున్నారో ఇవన్నీ కాదండి. మీరు పాజిటివ్గా ఉండాలి. ఇప్పుడు ఒకళ్ళు అంటే బాధపడడం కాదు, ఒకళ్ళు చెప్తే మీరు బాగుపడటం కాదు, మీకు మీరు హీల్ చేసుకోవాలి. మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ హైడ్ చేసుకోవాలండి. ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేసుకోకూడదు. బాధలైన కష్టాలు ఒకరితో షేర్ చేసుకోకూడదు. మీరు కష్టం వచ్చినా నష్టం వచ్చినా బయట పడకూడదు. ఒకరితో చెప్తే ఏమీ వచ్చేది ఏం లేదండి. చెప్పేది మీరు అవతల వారు కూడా వినిపించుకోరు. మీకు మీరు హీల్ చేసుకోవాలి. మీకు మీరు సెల్ఫ్ డెవలప్మెంట్గా ఆలోచనలు అయితే ఉండాలి. అంటే మీరు కష్టపడితేనే కదా మీరు బాగుపడేది. ఇప్పుడు అవతల వాళ్ళకి మీ కష్టం ఏం తెలుసు, మీ జీవితం గురించి ఏం తెలుసు, సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఆడుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి బాధ పెడతారే తప్ప ఇక్కడ మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కాదండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంచెం బంధుత్వాలు తగ్గిస్తేనే మీరు బాగుపడతారు అండ్ ఎదుగుదల చూస్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇప్పుడు వాళ్ళు వచ్చి మీతో ప్రేమగా మాట్లాడారంటే జీవితంతో ఇలా ఉంటారంటే ఉండరండి. మనీ అయితే కావాలి. సో ఇక్కడ మీరు కష్టపడితేనే మనీ అయితే చూస్తారు, కెరియర్లో సక్సెస్ చూస్తారు అండ్ జాబ్ని బట్టే గౌరవం పొందుతారు అండ్ మీరు చేసే బిజినెస్లోనే ప్రాఫిట్ చూస్తేనే అందరికీ మీరు ఆత్మబంధువులు అవుతారండి. ఇక్కడ మీరు బంధుత్వాలు బంధాలకి విలువిస్తే మాత్రం మిమ్మల్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతారు తప్ప మీ కష్టపడుతున్నారని సాయం అవ్వటం కానీ అండ్ మీరు ఇలా బాధపడుతున్నారని కొంచెం హెల్ప్ చేయటం కానీ ఇలా ఏమీ ఉండవు. మీకు మీరు హీల్ చేసుకోవాలి. మీ ఎమోషన్స్ ఫీలింగ్స్, ట్రూ ఎమోషన్స్ ఫీలింగ్స్ కష్టం వచ్చినా సరే బయటికి చెప్పద్దు. మీకు మీరే హీల్ చేసుకోవాలి. ఇక్కడ చెప్పింది ఏంటంటే మీరు చాలా పాజిటివ్గా ఉండాలండి. మీ సబ్కాన్షియస్ మైండ్లో కొంతమంది చూడండి నెగిటివ్గా, అయ్యి బాబాయ్ నాకేమీ అవ్వదు, వస్తుందా ఏంటి, వాళ్ళు నా లైఫ్లో ఏమో వస్తారు, వాళ్ళతో నాకేం మ్యారేజ్ అవుతుంది, ఇలాంటివి కాకుండా జరుగుతున్నవి జరిగిపోయినట్టు ఊహించుకోండి. అలానే చూస్తున్నట్టు చూస్తే మీకు మేనిఫెస్ట్ ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు జరిగేది ఇక్కడ లవ్ అన్నది కనిపిస్తుంది, కెరీర్ కనిపిస్తుంది, లైఫ్ కనిపిస్తుంది. మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ చాలా విలువైనవండి. అనవసరమైన వారికి మీరు ఖర్చు పెట్టద్దు. మీకు మీరు ఇష్టంగా ప్రేమించుకుంటే అందరికీ నచ్చేలా మీరు ఉంటారు. మీరు ఎక్కువ ప్రేమను చూపిస్తే మీరు వారికి లోకువైపోతారు. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పేది లేదు. ఈ ఎనర్జీస్ చూసారు కదా. ఫైనల్గా క్లారిఫికేషన్ అయితే చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ కాయిన్ వచ్చి ఇవి చూపిస్తుంది. అంటే ఇప్పుడు మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ విలువ లేదండి. మీరు ఒకరి గురించి బాధపడినా ఇబ్బంది పడుతున్నా ఎవరు మీ కష్టాల్లోని తోడవరు. కానీ అందరూ అలా ఉంటారని కాదు. అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఒక పర్సన్ సోల్మేట్ కనెక్షన్ అంటే మీలా ఆలోచించేవాళ్ళు, మీలా మీరు చెప్పకపోయినా అర్థం చేసుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి అయితే వస్తారు. మీ లవ్ ఫెయిల్యూర్ అయితే మీ లైఫ్లోకి ఒక పర్సన్ తోటి మీరు లైఫ్ గ్రోత్ అనేది చూస్తారు. అండ్ ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్స్ జరిగితే అదొక లైఫ్ ఫెయిల్యూర్గా అనుకుంటారు కానండి, రైట్ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు. ఏదైనా సరే ఏం జరిగినా అది మీ మంచిగా అన్నట్టు ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి. ఫైనల్గా ఏం చెప్తున్నారు యూనివర్స్, వీళ్ళు అనుకున్నది అసలు ఏంటి, ఫైనల్గా చెప్పేది ఏంటి యూనివర్స్, మీరు అనుకున్నది ఏంటి? అదిగోండి వర్క్, మీరు ఎంత కష్టపడితే అంత ఇది ఉంటుంది. మరి అది సంగతి అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి మీరు మీ ఎమోషన్స్ ఫీలింగ్ చాలా విలువైనవి అండి. ఒకళ్ళు నమ్మి అంటే వాళ్ళు ఏదో అన్నారని వాళ్ళు మీకోసం ఆలోచిస్తారని ఇవన్నీ కాదు. మీకోసం మీరు కష్టపడాలి, పైసలు సంపాదించాలి అండ్ అందరి అభిమానం మీరు పొందాలి. ఇప్పుడు మీరు మంచివాళ్ళైతే కాదండి, అంటే మంచివాళ్ళంటే కాదంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. డబ్బు ఉంటే మంచివాళ్ళు అవుతారు, డబ్బు లేకపోతే చేతకాని వాళ్ళు అవుతారు. అంటే ఇప్పుడు అందరి దృష్టిలో మీరు మంచివాళ్ళు అనిపించుకోవాలంటే మీ దగ్గర మనీ ఉండాలి. కష్టపడండి, ఉన్న ప్లేస్ మారండి, కొంతమందికి దూరంగా ఉండండి, కొన్ని బంధుత్వాల గురించి పట్టించుకోవద్దు. ఓకే, అది విషయం. మరి ఈ కార్డ్స్ కూడా ఏం చెప్తున్నాయో చూద్దాం. ఇది 1 కార్డ్ అండి. మరి ఈ 1 కార్డుకి ఏమొచ్చింది అంటే
లవ్ అండ్ బ్యూటీ చెప్పిన శుక్ర మహాదశ అనేది నడుస్తుంది. మనం మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏం చెప్పింది 6 దీనికి సంబంధించి శుక్రుడు సంబంధించింది కదా, మరి ఇది కూడా శుక్రుడు సంబంధించిన ఎనర్జీస్ అయితే వచ్చింది. అంటే ఈ కాంబినేషన్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ప్రేమ అన్నది అన్కండిషనల్ లవ్ అనేదిగా కనిపిస్తుంది అనమాట. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం, అంటే డివోర్స్ వరకు మిమ్మల్ని బొమ్మలాట ఆడించిన వాళ్ళే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీతో జీవితం ఉండాలని వాళ్ళే బ్రతిమలాడతారండి. అండ్ ఇంకా అలానే సింగిల్స్గా మిగిలిపోయిన వాళ్ళు, అంటే లవ్ ఫెయిలర్ ఉంటారు కదా, వాళ్ళ లైఫ్లో సోల్మేట్ అనేది వస్తారు. అంటే ఇక్కడ ప్రేమ అనేది ఇది శుక్ర మహాదశ నడుస్తుంది, అంతా మంచిగా జరుగుతుంది. రిలేషన్షిప్స్ అనేవి సక్సెస్ అవుతాయి. అండ్ విడిపోయిన భార్యాభర్తలు కానీ విడిపోయిన లవర్స్ కానీ కలుసుకుంటారని ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఈ రెండవ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో ఇది చూడండి, మైండ్ స్పీచ్. ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా, బిజినెస్లో అయితే సక్సెస్ అయితే కనిపిస్తుంది. మీ మైండ్ మీ సొంతంగా ఆలోచించే నిర్ణయాలు, ఇప్పుడు మీరు సొంతం తీసుకునే నిర్ణయాలు బాగుంటాయండి. మీరు నష్టపోయినా మీరే భరించవచ్చు, అండ్ లాభం వచ్చినా మీరే భరించవచ్చు, మీరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక సలహాలు తీసుకున్నారనుకోండి, మీ జాతకం బాగుంది కాబట్టి మీ టైం బాగుంది కాబట్టి సక్సెస్ అయిపోతారు. ఇప్పుడు చెప్పిన వాళ్ళ సలహాలు ఎలా ఉంటాయంటే, నేను చెప్పడం వల్ల అంత పైకి ఎదిగారు, ఈరోజు కళ్ళకు కనిపించట్లేదు, పొగరుంది, ఇంకా లేనిపోయి నిందలేసేస్తారు. మీరు ఎంతవరకు బిజీలో ఉన్నా మీరు మాట్లాడినా సరే ఈ రకంగా స్ప్రెడ్ చేస్తారండి. అందుకే ఎవరి సలహాలు కాదు, మీ సలహాలు మీరే తీసుకోండి. అంటే మీకు సెల్ఫ్గా మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి. మీ మైండ్ ఇప్పుడు చాలా షార్ప్గా పనిచేస్తుంది. మనీ మైండెడ్ పర్సన్ అయితే మారిపోతారంట. అండ్ బిజినెస్ చేస్తే అది సక్సెస్ అయితే అవుతుంది. మీ మైండ్ ఏం చెప్తుందో అదే వినండి. పక్క వాళ్ళ మాటలు పట్టించుకుంటే, పక్క వాళ్ళ మాటలు వింటే వాళ్ళు చెప్పడం వల్ల మీరు బాగుపడరండి, పైకి ఎదగరు. మీ జాతకం బాగుంది, మీకు గ్రహానుకూలం చాలా బాగుంది కాబట్టి పై స్థాయిలోకి వెళ్తారు. ఇప్పుడు ఈ సలహాలు వీరు చెప్పారని విన్నారని వీళ్ళ వల్లే బాగుపడ్డారని, లేకపోతే ఎక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారని కూడా నిందలేస్తారు. అది సంగతి. మరి ఈ 3 ఎనర్జీస్ కార్డ్ ఏం చెప్తుంది అంటే, ఇదిగోండి, ఛాలెంజెస్ అయితే ఉంటాయంట. ఇప్పుడు చెప్పాను కదా, ఈ కాంబినేషన్స్ల ప్రకారంగా చూసుకుంటే ఇదిగోండి, ఈ 3, 6 చూస్తే కొంతమంది డివోర్స్ అయిపోయి ఉంటారు కదా, వాళ్ళ లైఫ్లో రైట్ పర్సన్ వస్తారని కూడా చెప్పాను. చూసారా, మీ లైఫ్లో ఎన్ని ఛాలెంజెస్ అయితే వచ్చినా సరే మీ లైఫ్లో మీ గ్రోత్ చూసేవాళ్ళు అండ్ మిమ్మల్ని పై స్థాయిలో తీసుకువెళ్ళేవారు, అలానే మీరు ఎప్పుడు చూడని ప్రేమని చూపించేవాళ్ళు మీ లైఫ్లో రైట్ పర్సన్స్ అయితే వస్తారు. ఎన్ని ఛాలెంజెస్ అయితే చూస్తారో అండ్ అంత సక్సెస్ చూసే లైఫ్ మీ లైఫ్లో చూపించే వాళ్ళు కూడా వస్తారని ఈ కాంబినేషన్స్ ప్రకారంగా చెప్తుంది. ఈ కాంబినేషన్స్ ప్రకారంగా చూస్తే చూడండి, మీరు హార్డ్ వర్క్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి. మీరు జీవితంలో బాగుపడాలనుకుంటున్నారు కానీ అందరి సలహాలు విని వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ వైపు వెళ్ళినా సరే మీ భవిష్యత్తు చాలా బాగుంది. మీరు అదృష్టవంతులు కాబట్టి కష్టపడినా సరే దాని ప్రతిఫలాలు 10ంతలు అవుతాయి. ఈ టైం మీద కొంచెం స్లోగా నడుస్తున్నా సరే ఒక టైంలో మీరు అన్ఎక్స్పెక్టెడ్ ఎదుగుదల అయితే చూస్తారు. ఒకరి సలహాలు చిన్నారు, ఒకరి వల్ల నేను పైకి వచ్చానని ఎవరి దగ్గర అనొద్దు. ఎందుకంటే వీళ్ళ గురించి కాదు, మీ గురించి మీరు కష్టపడ్డారు, మీరే ఎదిగారు. అండ్ ఇక్కడ చూడండి, ఈ కాంబినేషన్స్ ప్రకారం చూసుకుంటే ఈ 1, 4 ఏంటి, దీని కాంబినేషన్స్ ప్రకారంగా చూసుకుంటే ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. లవ్ అనేది అన్కండిషనల్ అనేది కనిపిస్తుంది. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారండి, లవ్ విషయంలో లైఫ్ విషయంలో మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీరు అనుకున్నది జరుగుతుంది. మరి కరెక్ట్గా వచ్చింది కదా. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే హీలింగ్ ఎనర్జీ అయితే వచ్చింది. మీరు హీల్ అవ్వాలండి. ఇప్పుడు మీరు బాగుంటేనే కదా అందరు బాగుంటారు, అందరు బాగోగులు చూస్తారు. మరి ఇది సంగతి. ఇక్కడ ఎనర్జీస్ అనేది చాలా కరెక్ట్గా వచ్చి అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ శుక్ర మహాదశ బాగుంది కాబట్టి రిలేషన్షిప్స్ అన్నవి బ్రేక్ అవ్వవు. బ్రేక్ అయిన రిలేషన్స్ మళ్ళీ కలుసుకోబోతున్నారు. అంటే డివోర్స్ లేవు అండ్ లవ్ ఫెయిలియర్స్ లేవు. లైఫ్ సక్సెస్ అవుతుంది. లవ్ అయినా లైఫ్ అయినా సక్సెస్ అయితే అవుతుంది. అండ్ కెరీర్ వైజ్గా కూడా చాలా బాగుంది. మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను ఎనర్జీస్. నాకు ఎక్స్ప్లెనేషన్ చేయడం రాకపోయినా అండ్ మీకు అర్థమయ్యే రీతిలో అర్థం చేసుకోండి. మీకు ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ చాలా పాజిటివ్గా అండ్ యాక్యురేట్గా మీ మనసుకి అయితే అనిపిస్తాయండి. మీ వర్షన్లో మీరు రీడ్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. చూసారు కదా, ఇది ఓకే, అది సంగతి. మరి నెక్స్ట్ ఎస్ఆర్ ఎనర్జీస్ కార్డ్స్లోకి వెళ్ళిపోదామా. ఎస్ఆర్ ఎనర్జీస్ కార్డ్స్కి వెళ్ళిపోదాం. మీరు 1 నుండి 5 వరకు ఎనర్జీస్ అయితే పిక్ చేసుకోండి. పిక్ చేసుకున్నాక
తర్వాత మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే కాస్మిక్ ఎనర్జీస్లో 3 కార్డ్స్ అయితే తీస్తాను. ముందుగా ఇది కాదు, సారీ, వేరే జాస్లోకి వెళ్ళిపోయాను. ఇదండి మరి ఎస్ఆర్నో ఎనర్జీస్ అనేది పిక్ చేసుకోండి. పిక్ చేసుకున్నాక 5 కార్డ్స్ అయితే నేను ఇక్కడ స్ప్రెడ్ చేస్తాను. మరి ఏం పిక్ చేసుకుంటారో దాన్ని బట్టి ఆన్సర్స్ అయితే వస్తాయి. ఏదైనా అనుకోవచ్చు, ఒక్కొక్క ప్రశ్న అయితే అనుకోవచ్చు ఎస్ఆర్నో లాగా. ఓకే, యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ మైండ్లో ఏదైతే ఉందో మరి మీరు ఇచ్చే సమాధానాలు, చూసే వ్యూవర్స్ మైండ్లో ఏ ప్రశ్నలతో ఉన్నారో ఎస్ఆర్నో ఫార్మాట్లో యూనివర్స్ ఇచ్చే సమాధానాలు, మీరు అనుకున్నది ఎస్ అవుతుందా, నో అవుతుందా. 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి. అది సంగతి. మరి 5 ఎనర్జీస్ కార్డ్స్ అనేది స్ప్రెడ్ చేసినప్పుడు మీరు ఏ ప్రశ్నలతో ఉన్నారో అది ఎస్ఆర్నో ఎనర్జీస్ అయితే చూద్దాం. ఒకటి, 2, 3, 4, 5. మరి 1, 2, 3, 4, 5 ఈ 5 కార్డులో మరి ఏ ప్రశ్నతో మీరైతే ఉన్నారో ఇక్కడ వచ్చే ఎస్ఆర్నో ఎనర్జీస్. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ మనసులో మొదటి ప్రశ్నకు ఎస్ ఆర్ నో. ఎస్ అండి, ఎస్ అయితే వచ్చింది, బాగుంది, మీ లైన్ క్లియర్, మీరు అనుకున్నది సాధిస్తారు, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళకి మీరు బుద్ధి చెప్తారు. అండ్ 2వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనసులో ఏ ప్రశ్నతో అయితే ఉన్నారో వారు మీరు ఇచ్చే సమాధానం ఎస్ ఆర్ నో. ఎస్ అండి, అది ఇక్కడ మీకు మంచి ప్రతిఫలాలు అయితే ఉంటాయి, అనుకోని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి, లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ అయితే ఉంది. ఎస్, మీరు అనుకున్నది సాధిస్తారు. అది బిజినెస్లో కావచ్చు, అండ్ జాబ్ విషయంలో కావచ్చు, కెరీర్ విషయంలో కావచ్చు. ఇది కెరీర్ ఎక్కువ కనిపిస్తుందండి ఎనర్జీ. అది నెక్స్ట్ 3వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీరు ఎంచుకున్న ఎనర్జీస్లో యూనివర్స్ ఇచ్చే సమాధానం ఎస్ ఆర్ నో. ఎస్ అండి, చూడండి అంతా బాగుంది, అబాండెన్స్ అయితే కనిపిస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ మనీ కనిపిస్తుంది, మీ లైఫ్లో ఏ లోటు అయితే ఉందో ఆ లోటు క్లియర్ అయిపోతుందండి, మీ లైఫ్లో ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది, మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది, అది ఎస్గా ఉండబోతుంది, అంటే మీరు అనుకున్నది జరుగుతుందని అర్థం. మరి నెక్స్ట్ 4వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనసులో 4వ ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానం ఎస్ ఆర్ నో. ఎస్ అండి, ఇది మీ లైఫ్ చాలా చాలా బాగుంటుందండి, అంటే కొత్తగా స్టార్ట్ అవుతుందన్నమాట. లైఫ్ ఇప్పటి వరకు జరిగిపోయిన లైఫ్ వేరు, ఆ లైఫ్ అనేది వదిలేయండి, ఇప్పటి నుంచి మీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది. గతం అంతా మీ మంచికే, అండ్ ప్రజెంట్ ఉన్న లైఫ్కి ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని లైఫ్ ఇంత బాగుంటుందా, ఇలా స్టార్ట్ అవుతుందో అనుకోలేదు, ఇలాంటి జీవితం మళ్ళీ మొదలవుతుందో అనుకోలేదన్న లైఫ్ మీరైతే చూడబోతారు. ఈ 4 ఎనర్జీస్ కార్డ్. మరి ఫైనల్గా 5వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి యూనివర్స్ ఇచ్చే సమాధానం ఎస్ ఆర్ నో. ఎస్ అండి, చాలా అవకాశాలు అయితే వస్తున్నాయంట, మీరు అనుకున్నది కోరికలు నెరవేరుతున్నాయి, మీ ఎదురుగానే కానీ షవర్స్ చేశాను, అన్ని ఎస్ కార్డ్సే వచ్చాయి, బాగుంది కదా. ఇప్పుడు మీరు నెగిటివ్గా ఏమీ అనుకోలేదండి, మంచి ఉద్దేశాలతోటి మంచి కోరికలతోటి కోరారు, అందుకే ఇక్కడ మీ కోరికలు ఏదైతే ఉందో మేనిఫెస్ట్ చేసినవన్నీ జరుగుతాయి అన్నట్టుగా ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇదండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ మీకు ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయి అనుకుంటున్నాను, నేను ఇక్కడ యాక్యురేట్గానైతే రీడింగ్ ఇచ్చాను. నెక్స్ట్ మరి మీ పర్సన్ లవ్ మెసేజెస్ అయితే ఏమొచ్చాయో చూద్దాం. కాస్మిక్ ఎనర్జీస్ అయితే చూద్దామండి. ఇక్కడ నేను కార్డ్స్ అనేవి షఫల్స్ చేసి 3 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. మరి ఈ కార్డ్స్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక ప్రశ్నతో మీరైతే అనుకోవచ్చు, అంటే చెప్తున్నాను కదా, ఇక్కడ పర్సనల్ రీడ్ వైజ్గా మీరు తీసుకోవచ్చు. మీ మనసులో మరి మీ పర్సను ఇలా మాట్లాడుతున్నారా, అసలు ఏమనుకుంటున్నారు, మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇలా మీరు ఇలాగా తీసుకోవచ్చు. 1 2 3 ఓకే, ప్రశ్నతో తీసుకోండి, పిక్ చేసుకోవడం అయితే కాదులే. ఇప్పుడు ఈ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి కదా, మీరు మీ పర్సన్ ఏమడుగుతున్నారో మీ పర్సన్ నుండి వచ్చే లవ్ మెసేజెస్ ఏ విధంగా వచ్చాయి చూద్దాం.
యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ మనసులో వారి పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మరి వారి పర్సన్ నుండి వచ్చే లో మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి, వీరు అడుగుతున్న మాటలకి వీరి పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, మీరు అడుగుతున్న మాటలకి మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వారి నుండి వచ్చే లవ్ మెసేజెస్ అనమాట. ఫస్ట్ కార్డ్. ఓకే, ఫస్ట్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మరి మీ పర్సన్ ఏం చెప్తున్నారు అంటే, చూడండి కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయంట. మనసు బాగాలేదు అండ్ మానసికంగా చాలా బాధపడుతున్నారు. కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే చాలా ఇదిగా ఉన్నాయండి. సరిగ్గా నిద్రపోకపోవటం, స్ట్రెస్గా ఉండటం, బెంగ, ఒక రకం చెప్పాలంటే మానసిక వేదన అనేది కనిపిస్తుంది. ప్రజెంట్ వీరైతే బాగోలేదంటండి, మిమ్మల్ని అయితే తలుచుకుంటున్నారంట. ఇప్పుడు కష్టంలో సమస్యలు ఉన్నప్పుడే కదా ఆయన వాళ్ళు గుర్తొస్తారు. మీ పర్సన్ మీకు చెప్పేది ఏంటంటే వాళ్ళు బాగోలేదని అండ్ మనశ్శాంతి లేదన్నట్టుగా కూడా చెప్తున్నారు ఈ పర్సన్ చెప్పేది. నెక్స్ట్ రెండవ దానికి మీరైతే ఏదైతే అనుకున్నారో మీ పర్సన్ వచ్చే సమాధానాలు ఇదిగోండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందంట. థర్డ్ పార్టీ వారితో మీరు అనుకున్నట్టు, మీరు ఊహించుకున్నట్టు ఏమీ లేరు అండ్ వారితోటి దూరంగా ఉంటున్నారు. వారి లైఫ్లో మీ చెయ్యే పట్టుకోవాలనుకుంటున్నారు, మీతో ఉండాలనుకుంటున్నారు, మీతో లైఫ్ లాంగ్ ఉండిపోవాలని అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ వారు ఉన్నంత మాత్రాన మీరు దూరం అయిపోయినట్టు కాదు. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు, విడిచిపెట్టేది లేదు. అండ్ విడిచిపెట్టేది థర్డ్ పార్టీ వారిని మిమ్మల్ని వదులుకోవాలని అయితే అనుకోవట్లేదని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. థర్డ్ పార్టీ వారు ఉన్న థర్డ్ పార్టీ వారు అయితే వాళ్ళకి ఇష్టం లేదండి, వాళ్ళకి దూరంగా ఉంటున్నారు. మీరే వారికి దగ్గర అవ్వాలని అయితే అనుకుంటున్నట్టుగా చెప్తున్నారు. చూశారు కదా, అది థర్డ్ పార్టీ వారు అయితే ఉన్నారంట. అది వీళ్ళ సిచ్యువేషన్. మరి ఫైనల్గా 3 ఎనర్జీస్ కార్డు ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ మీకు ఇచ్చే సమాధానం ఇదిగోండి. మీరు ఎప్పుడూ వారిని ప్రేమగా చూస్తారు, కేరింగ్ చూపిస్తారు, ఎఫెక్షన్ ఉంటుంది. అంత ప్రేమ కేరింగ్ చూపించిన వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోతారా, గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళ కళ్ళ ముందు మీరే కనిపిస్తారండి. వాళ్ళకి ఎంత దూరంగా ఉన్నా సరే మీ పిక్స్ చూసుకోవటం, మీ మాటలు వినటం అండ్ మిమ్మల్ని ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కష్టంలోని మీ లవ్వే, మీరు చూపించిన ఎఫెక్షన్ ఇవన్నీ గుర్తు తెచ్చుకుని హీల్ అవుతున్నారంట. మీ దగ్గర ఎక్కడ దొరకని ప్రేమ మీ దగ్గర దొరుకుతున్నట్టుగా చెప్తున్నారు. వారు ఎంత దూరంగా ఉన్నా సరే మీతోనే మాట్లాడుతున్నారండి. వాళ్ళు మిమ్మల్ని తలుచుకుని వాళ్ళ కష్టాలని షేర్ చేసుకుంటున్నారు. అది మీ పర్సన్ ఎనర్జీస్ లవ్ మెసేజెస్ అయితే ఈ విధంగా వచ్చాయి. చూడండి, ఎన్నెన్నో చెప్పాలనుకుంటున్నారు, చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ లైఫ్లో జరిగిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుని మీకు కమిట్మెంట్గా లవ్ అయినా ఆఫర్ చేయొచ్చు, లైఫ్ అయినా ఆఫర్ చేయవచ్చు, మ్యారేజ్గా కూడా ఆఫర్ చేయవచ్చు, ఏదైనా చెప్పచ్చు. మీ విషయంలో సీరియస్గా తీసుకున్నారంట. మీరే వారి సీరియస్ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, లవ్ పార్ట్నర్ కావచ్చు. ఇలా మీ పర్సన్ మీతో కమిట్ అయిపోతారన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఇదండి ఈరోజు ఎనర్జీస్. మరి ఇక్కడ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ శుక్రమహాదశ జరుగుతుండటం వల్ల అన్కండిషనల్ లవ్ అనేది కనిపిస్తుంది. విడిపోయిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మీ పర్సన్ స్వచ్ఛమైన ప్రేమ వెతుక్కుంటూ రావడం అయితే జరుగుతుంది. కెరీర్ వైజ్గా చూస్తే చాలా బాగుందండి. చాలామందికి జాబ్స్ కూడా వస్తున్నాయి అండ్ బిజినెస్లో కూడా అనుకోని లాభాలు చూస్తారు. మీరు ఇంతే, ఇంక లైఫ్ ఇంతే, బాగుపడరు, ఇంకా లైఫ్ నాశనం చేసుకున్నారు అనుకున్న వాళ్ళకి మీరు సమాధానంగా అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్ చేంజ్ అయితే అవుతుంది. మీరున్న ప్లేస్ కూడా ముందు ప్లేస్ మార్చండి. మీరు మీ సొంత ఇల్లు అయినా సరే ఒక 3 నెలలు కానీ 6 నెలలు కానీ ప్లేస్ చేంజ్ చేస్తే మీకు అన్నీ అనుకూలంగా మారిపోతాయి. లేదంటే మీరు ప్లేస్ చేంజ్ అవ్వకపోతే ఇంకెక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. లైఫ్ అంతా ఇదే రొటీన్ లైఫ్ అయితే అయిపోతుంది అన్నట్టుగా యూనివర్స్ మీకు ఇచ్చిన గైడెన్స్ అనమాట. లవ్, లైఫ్, కెరియర్ అంతా బాగుంది. మరి మీరు పిక్ చేసుకునే ఎనర్జీస్ మీకు సరైన సమాధానాలు అయితే వచ్చాయనుకుంటున్నాను. ఇలా మంచి మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియో ఉండిపోతాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ వీడియోస్ లైక్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ లైక్ చేయండి అనగానే లైక్ చేశారు. మరి ఈ వీడియో కూడా లైక్ చేసి నన్ను ఆదరిస్తారని అయితే కోరుకుంటున్నాను. ఛానల్ చాలా సపోర్ట్ అయితే అవసరం అండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీ సపోర్ట్ కావాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.